సొంత పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్ నుండి వచ్చిన నాయకులపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పోచమ్మ మైదాన్ సెంటర్లో ఏర్పాటు చేసిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా మురళి కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో టీడీపీలో ఉండి టీడీపీకి వెన్నుపోటు పొడిచారని, తర్వాత కేసీఆర్ వెంట ఉండి ఆయనకు వెన్నుపోటు పొడిచారని పరోక్షంగా ఫైర్ అయ్యారు. గడ్డం మీసాలతో పాటు కనుబొమ్మలు గీసుకునే వ్యక్తి తనపై ఫిర్యాదు చేయడం ఏంటని, తాను ఎన్నో సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నానని అన్నారు. తాను ఎవరి మీద ఆధారపడి లేనని అన్నారు. ఇటు ఎర్రబెల్లి సోదరులను సైతం తీవ్రంగా విమర్శించారు. కొంచెం సేపు పొగలు వస్తూనే ఉంటాయి, కానీ ఒకటే అగ్నిపరదం, మరి ఒకటేసారి పచ్చిపోతుంది. ఇక నేను ఈ 20 రోజుల బట్టి తిరుగుతుంటే కొంతమంది నాయకులకు పాపం తిరగలేదు. అగో ఏంది కొండమురళి, మనం గది చెప్తీవి, పెరాలసిస్ వచ్చిందని చెప్తీవి, అని నడవలేడని చెప్తీవి, అని మళ్ళీ ఎంతకు మళ్ళీ 10 ఏళ్ళు దాటి వచ్చిండు, ఇదేం కదా అని వాళ్ళకు బాధ. కానీ మధ్యలోనే కారణమేమో చనిపోయాడు. నేను ఆ ఇంటికి పోయినప్పుడు ఒక రేగుల షెడ్డు, అందులో ఒక ఫోటో ఉండేది కొండమురళి. దాని